Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. సో జనరల్గా హగ్ అంటే అది మంచిది ఆరోగ్యానికి అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. సో జనరల్గా న్యాచురల్ వే ఆఫ్ లివింగ్, మన ఫుడ్స్, మన జీవన విధానము, సో ఎట్లా చెప్తూ ఉంటారు. జబ్బులు రాకుండా ఎలా చూసుకోవాలి, మన హెల్త్ని స్ట్రాంగ్గా ఎలా ఉంచుకోవాలి, ఇలాంటి విషయాలని చెప్తూ ఉంటారు. అయితే హగ్ గురించి మాట్లాడితే హగ్ చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు మంచిది? సో హెల్త్ అనగానే జస్ట్ మనం ఫిజికల్ హెల్త్ అనుకుంటాము, కానీ హెల్త్లో ఈవెన్ WHO డెఫినేషన్ ప్రకారంగా కూడా ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ అండ్ ఇమోషనల్ హెల్త్, ఈ 4 ప్లేన్స్ ఆఫ్ హెల్త్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో దాన్ని ఒక హెల్దీ బీయింగ్గా మనం చూడగలుగుతాం. అండ్ ఈ విషయంగా ఫిజికల్ హెల్త్ గురించి మనము డయట్, ఎక్సర్సైజ్ అండ్ వెల్ బీయింగ్ గురించి ఇంత మాట్లాడతాం, కానీ ఇమోషనల్ అండ్ మెంటల్ హెల్త్కి వచ్చే దగ్గరకి వస్తే గనక అసలు మనం మన ఇమోషనల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయగలుగుతాం, మన స్ట్రెస్ని ఎలా మనం మేనేజ్ చేయగలుగుతాము అని అంటే మనిషికి మనిషి ఎప్పుడైతే ఒక హగ్ అనేది, హగ్ థెరపీ ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఉంది, కానీ హగ్ థెరపీ అనేది దాని ఇంపార్టెన్స్ మనుషులకి బాగా తెలుస్తుంది. హగ్ చేసుకున్నప్పుడు బేసిక్గా హగ్ అంటే కౌగిలింత. సో 2 people కమింగ్ క్లోజ్ అండ్ దెన్ మనం ఇలా హగ్ చేసుకోవడము, అలా ఎప్పుడైతే చేస్తామో ఒక టచ్ సెన్సేషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అది మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గుడ్ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. మనకి 4 types ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. డోపమిన్ అంటే దాన్ని రివార్డింగ్ హార్మోన్ అని కూడా అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా కాంపిటీషన్ విన్ అయినప్పుడు, లేదా ఏదైనా గోల్ అచీవ్ చేసినప్పుడు, లేకపోతే మ్యారథాన్ రన్ చేసినప్పుడు ఆర్ ఎనీథింగ్ ఏదైనా కానీ విన్ చేసినప్పుడు వచ్చే కిక్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అదే డోపమిన్ అనమాట. సో బాడీలో అది రిలీజ్ అవుతుంది, కాబట్టి ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో సెకండ్ హార్మోన్ వచ్చేసి ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఆర్ అ బాండింగ్ హార్మోన్. అసలు ఫీమేల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మిల్క్ ప్రొడక్షన్కి, బ్రెస్ట్ ఫీడింగ్కి ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మనము బాండింగ్ లైక్ హగ్ చేసుకున్నప్పుడు మెయిన్గా ఆక్సిటోసిన్ అండ్ సెరటోనిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. థర్డ్ హార్మోన్ ఇస్ సెరటోనిన్ అనమాట. ఫోర్త్ది వచ్చేసి ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ అంటే న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానివ్వండి, ఎనీ స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీ, వాకింగ్కి వెళ్ళొచ్చినా కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థెరపీ చేసినా కానివ్వండి, ఈ ఎండార్ఫిన్ హార్మోన్స్ అనేది న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ ఆర్ సూదింగ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. నౌ ఎస్పెషల్లీ హగ్ చేసుకున్నప్పుడు ఈ హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడు మన మెంటల్ స్టేట్ అనేది కామింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతాయి, అండ్ దెన్ ఫిజికల్లీ కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది మెడికల్ పరంగా చూస్తే గనక పీపుల్ సఫరింగ్ విత్ కార్డియాక్ ఇష్యూస్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో వర్క్ చేసేవాళ్ళు కంటిన్యూస్లీ, పీపుల్ ఎప్పుడు యాంగర్ స్టేట్లో లేకపోతే ఫ్రస్ట్రేట్ అయి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కంటిన్యూస్గా ఎప్పుడైతే హయ్యర్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఈ హగ్ ఇచ్చామనుకోండి, సో ఇట్ విల్ హెల్ప్ రిలీజ్ దీస్ హార్మోన్స్ అనమాట. ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు న్యాచురలీ మైండ్లో కామ్నెస్, ఆ సూదింగ్ ఎఫెక్ట్ అండ్ ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. హగ్గు అంత మంచిది, అంత మంచిది. ఇప్పుడు మనమే చూడండి, ఎవరైనా వెళ్ళి హగ్ చేసుకున్నాం, మన పిల్లల్ని మనం హగ్ చేసుకున్నా కానివ్వండి, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ని హగ్ చేసుకున్నా, ఈవెన్ ఒక స్ట్రేంజర్ని సపోజ్ జస్ట్ మనము వెళ్ళి హగ్ చేసుకున్నా, ఇట్ గివ్స్ అ పాజిటివ్ వైబ్స్ అనమాట. అఫ్ కోర్స్ మనం అందరినీ వెళ్ళి హగ్ చేసుకోలేము అన్లెస్ అది కూడా ఒక పర్సనల్ డిస్టెన్స్ అనేది మనం డిఫరెంట్ క్రైటీరియాని బట్టి మనం మెయింటైన్ చేస్తాము. బట్ ఫర్ ఎనీ వన్ ఈ హగ్ అనేది ఇవ్వడంతో మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడంతో మన మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ అండ్ అది రిఫ్లెక్ట్ అయ్యి ఫిజికల్ హెల్త్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు బేబీస్ని హగ్ చేసుకున్నా చాలా టెన్షన్ తగ్గిపోతుంది ఇలా చెప్తూ ఉంటారు. చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎగ్జాక్ట్లీ వచ్చి ఎత్తుకోవడానికి, బయట వాళ్ళైనా ఎవరైనా సరే.
సో ఎవరైనా కష్టం వచ్చినా కానీ మనం చూస్తూ ఉంటాం, ఓదార్పు చేస్తూ ఉంటాం. ఆ ఓదార్పుతోనే వాళ్ళకి ఆ కష్టం తగ్గిపోతుందని. సో ఒక హగ్ ఇచ్చి ఇలా ఓదార్చడం వల్ల చాలా మటుకు వాళ్ళ బాధను మనం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా బాధలు చెప్పుకుంటాము, ఏదైనా కష్టాలు చెప్పుకుంటాము. మన ఫ్రెండ్స్కి చెప్పుకోవడంతో అంటే అలా ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్కి మనం చెప్పుకోవడంతోనే కొంతవరకు మనకి రిలీఫ్ అనిపిస్తుంది. బట్ దాంతో పాటు జస్ట్ వన్ హగ్, ఒక 30 సెకండ్స్, ఒక హాఫ్ మినిట్ జస్ట్ హగ్ ఇచ్చిన అది కూడా టైం లిమిట్ కూడా ఉంటుంది. ఎస్, ఒక 20-30 సెకండ్స్ మినిమం ఇస్తే కనుక ఆ కంప్లీట్ టచ్ సెన్సర్స్ అనేది బాడీలో యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి ఆ సెన్సేషన్స్ ఆర్ సిగ్నల్స్ ఎప్పుడైతే బ్రెయిన్కి వెళ్తాయో అక్కడ ఈ హార్మోన్స్ మనకి రిలీజ్ అయ్యి ఆ స్ట్రెస్ ని అనేది తగ్గించి ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ని పెంచుతుంది అనమాట. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. మన వాళ్ళు ఎవరు, మన సన్నిహితులు ఎవరు, స్నేహితులు ఎవరు, మన ఫ్యామిలీ ఎవరు, మన రక్త సంబంధికులు ఎవరు అనే అవగాహన మనకు ఉంటుంది. ఎవరికి హగ్ ఇవ్వాలనే అవగాహన ఉంటుంది కాబట్టి మనం స్పెషల్గా చెప్పని అవసరం లేదు. ఖచ్చితంగా. సో ఎవరైనా ఇబ్బందులు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు మన వాళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలంటే ఈ హగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎస్ అండి, చక్కగా చెప్పారు మ్యామ్. సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉన్నాయి దీని వెనక, సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఉంది, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి 20 మినిట్స్ ఆఫ్ హగ్ వల్ల బ్రెయిన్ కామ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, మంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఓవరాల్ గా బాడీ యాక్టివేట్ అవుతుంది, హెల్దీగా ఉంటుంది. పెయిన్స్ కూడా ఇప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అన్నమాట మన బాడీలో. సో ఎటువంటి పెయిన్స్ ఉన్నవి కూడా తగ్గుతాయి. ఇప్పుడు బేబీ పుట్టగానే మనకు తెచ్చి ఇలా టచ్ చేపిస్తారు కదా, అది కూడా ఒకలాంటి టచ్ తోని ఆ పెయిన్ అంతా తగ్గిపోతుంది. ఎస్ అండి, చిన్న పిల్లల్ని ఈవెన్ వాళ్ళని, అందుకే చిన్న పిల్లల్ని అందరూ పడతారు ఎత్తుకోవడానికి. కొంచెం సేపు ఎత్తుకున్నా కానివ్వండి మన బాధలన్నీ మర్చిపోతాము. మనలో ఏదో తెలియని ఒక ఆహ్లాదకరము, ఒక సంతోషము, ఒక ఇంటర్నల్ హ్యాపీనెస్, ఒక ఇంటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో దానికి ఈ ఫిజియోలాజికల్ రిలీజ్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ అనేదే కారణం అన్నమాట. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. హగ్ వల్ల చాలా రకాల లాభాలే ఉన్నాయి. సో ఏదో సినిమాలో చిరంజీవి మూవీలో కూడా ఉంటుంది కదా, శంకర్ దాదా MBBS లో. అవును, ఆయన డాక్టర్ కాదు కానీ ఆయన ఒక హగ్ ఇచ్చి అలా తగ్గిస్తారు, ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. కరెక్ట్. ఏ మందులు చేయనిది ఒక హగ్ కూడా చేసే ఇది ఉంటుంది అందులో, ఆ మూవీలో మెసేజ్. అసలు ఇది ఫుల్లీ కమర్షియల్ వర్డ్ అయిపోయింది, అసలు మాట్లాడుకునే టైం కూడా దొరకట్లేదు. ఇలాంటి సమయంలో ఇంత మంచి టాపిక్ చెప్పారు. సో దీని గురించి ఆలోచన చేయాలని కోరుకున్నాము, పర్మిషన్ తీసుకొని హగ్ చేసుకోవాలని కోరుకుందాం. ఖచ్చితంగా ఖచ్చితంగా. చక్కటి మన వాళ్ళైతే కనుక మనము హ్యాపీగా హగ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి ఆ డిస్టెన్స్ ఉన్న వాళ్ళైతే పర్మిషన్ తీసుకొని అయినా హగ్ చేస్తే కూడా ఆ బెనిఫిట్స్ 100% ఉంటాయి. మాక్సిమం సంస్కారం ఉంటుందిలేండి అంతవరకు, అవగాహన కూడా ఉంటుంది. ఎస్ అండి, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.